అందరికీ నమస్కారం. 2024 జనవరి 11వ తేదీ గురువారం. ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి రవి యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆత్మబలం తక్కువగా ఉంటుంది. అధికారుల వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు. చెడు ప్రయాణాలు ఈరోజు చేయడం వలన ధనం వృధాగా ఖర్చు అవుతుంది. వ్యవహారంలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఈరోజు అధికమైనటువంటి నష్టాలు కలగగలవు. ఉద్యోగంలో చేసేవారికి అధికారుల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం ఈరోజు కుదరదు. అన్ని విషయాలలో ఈరోజు కొద్దిగా చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని రవిగ్రహానికి కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు మరియు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు కలగగలవు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన చంద్రుని యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా మానసిక వ్యధ ఉంటుంది. శుక్రుని యొక్క గ్రహస్థితి వలన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. మరి రెండు గ్రహాల కలయిక వలన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శుక్రుని యొక్క దోష నివారణకి అమ్మవారి యొక్క దుర్గా పూజ, చంద్రదోష నివారణ గురించి చంద్రగ్రహం యొక్క అభిషేక పూజాదులు జరిపించే వలన ఈరోజు మంచి ఫలితాలు ఈరోజు కలగగలవు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి గురువు మరియు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ జీవన విధానంలో కానీ మార్పులు అనేటివి రాగలవు. వ్యవహార రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ధన నష్టం అనేది ఎక్కువగా కలగగలదు. మరి ఈరోజు అధికమైనటువంటి నష్టాలు ఈరోజు కలిగి ఉన్నాయి కాబట్టి మీరు చేయవలసినటువంటి ఒక పని శని గ్రహానికి మరియు బుధ గ్రహానికి ఈరోజు గ్రహచార అభిషేక పూజాదులు జరిపించి వాటికి సంబంధించినటువంటి ఒక ధాన్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి బలీయంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయం సాధించగలరు. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటలలో కానీ ఎటువంటి విషయాలలోనైనా కానీ ఈరోజు అధికమైనటువంటి లాభాలు గడించగలరు. మరియు గృహంలో సౌఖ్యం, మిత్రలాభం, బంధులాభం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి వారికి ఫలితాలు. సింహరాశికి ఈరోజు రవి మరియు గ్రహస్థితిలో అనుకూలంగా ఉండటం వలన ఆత్మబలం ఎక్కువగా కలిగి ఉంటుంది. అధికారుల వలన ఇబ్బందులు అనేటివి లేకుండా ఈరోజు మీ ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. చేసేటువంటి వృత్తి అందు కానీ వ్యాపారం అందు కానీ మంచి లాభాలు కలగగలవు. గృహ సౌఖ్యం, మృష్టాన్న భోజనం, సుఖమైనటువంటి భోజనం, ఆనందం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యారాశి వారికి ఫలితాలు. కన్యారాశి వారికి బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన బంధువుల వలన లాభం, మిత్రయోగం, ధనలాభం, ఆకస్మికమైనటువంటి యొక్క ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడడం, సుఖమైన జీవనం ఈరోజు గడపగలరు. గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు తులారాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండడం వలన ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ఆ యొక్క కార్యం సాధించుకోగలరు. మరియు గ్రహస్థితిలో భాగంగా ఈరోజు కొద్దిగా శుక్రుని యొక్క దోషం వలన వాహనం వలన ఇబ్బందులు అనేవి కొద్దిగా కలిగి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు గ్రహస్థితి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బర్లు మరియు తెల్లని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు కలగగలవు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి కుజుని యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా కలగగలదు. భూ గృహ సంబంధమైనటువంటి విషయాలలో
తల దూర్చడం వలన ఈరోజు మిక్కిలిగా మీకు అవమానాలు ఎక్కువగా కలగగలవు. మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, చంద్రునికి మరియు కుజునికి గ్రహచార దోష నిమిత్తమై అభిషేక పూజాదులు జరిపించి కందులు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉండగలవు. శుభం భూయాత్. ఈరోజు ధనుసు రాశి వారికి ఫలితాలు. ధనుసు రాశి వారికి ఈరోజు గురువు యొక్క గ్రహస్థితి నీచంగా ఉండటం వలన ధన నష్టం, మిత్ర నష్టం, బంధువుల వలన అవమానం, అగౌరవం, విచారం ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నందున ఈరోజు మీకు గ్రహచార దోష నివారణ గురించి చేయవలసిన పని, గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు, పసుపు రంగు వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు. శుభం భూయాత్. మకర రాశి వారికి ఫలితాలు. మకర రాశికి శని యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. గృహంలో అసౌఖ్యం, మిత్ర నష్టము, బంధువుల వలన అవమానం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా ఈరోజు ఉంటాయి. కాబట్టి చెడు ప్రయాణం చేయడం, నీచమైనటువంటి జనులతోటి స్నేహాలు చేయడం ఇత్యాది చెడు ఫలితాలు ఈరోజు ఎక్కువగా కలిగి ఉండటం వలన గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, శని గ్రహానికి మరియు అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు, నల్లని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉండగలవు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన చేయు వృత్తి యందు మంచి ఫలితాలు కలగగలవు. ఎట్టకేలకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈరోజు కాగలవు. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఈరోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మీనరాశి వారికి ఫలితాలు. మీనరాశి వారికి గురువు యొక్క గ్రహస్థితి వలన మంచి లాభాలు కలగగలవు. ధనలాభం, మిత్రయోగం, ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి, వ్యవహారంలో విజయం, బంధువుల కలయిక, సోదర సోదరీమణులతోటి కలిసి ఉండటం ఇత్యాది యొక్క ఫలితాలు అనేక రకమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు. కాబట్టి గ్రహచార అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు, మీ కుటుంబం, ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. రోజు గ్రహ ఫలితాలు అన్నీ కూడా తెలుసుకున్నాం. మరి ఇంకా మరిన్ని గ్రహ ఫలితాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ క్రింద వచ్చేటువంటి నెంబరుకు సంప్రదించగలరు. జాతక సమస్యలే కానీ, వృత్తి సమస్యలే కానీ, ధర్మ సందేహాలే కానీ ఇటువంటి యొక్క మంచి మంచి వీడియోలు మీ ముందుకు మేము తెస్తున్నాం. కాబట్టి వాటిని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.